అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన ఆరుదైన దేవీదేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానానికి సుస్వాగతం. ప్రతి వారం త్రికళ తత్వంతో, ఒకటి సంఖ్యాపరంగా, మరొకటి నక్షత్రపరంగా, ఇంకొకటి మంత్రచిత్రపరంగా నాకు తెలిసిన విజ్ఞానాన్ని, నా మనోదృష్టికి అందిన మరో సృష్టిని మీ ముందుంచుతున్నాను. కొందరు వారి సమస్యలని ఫోన్ల ద్వారా గంటల తరబడి వివరించి చెప్తుంటారు. మీ బాధ వివరించటంలో, వెళ్ళగక్కటంలో మీ మనసు తేలికవుతుంది నిజమే, కానీ వెంటనే సమస్య పరిష్కారం కాదు.
ముఖాముఖి మీరు సంప్రదించండి. తప్పనిసరిగా సమస్య ఏదైనా త్రికళ తత్వం ద్వారా దాన్ని పరిష్కరిద్దాం. సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రతి వారం చెప్తున్నాను. మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కావాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా ఆ దైవాన్ని వేడుకొని ఈ కార్యక్రమం మీ ముందు ఉంచుతున్నాను. హస్త నక్షత్రం గురించి ఈ వారం తెలుసుకుందాం. హస్త, అభయహస్త, వరదహస్త, ఇలా హస్తముద్రలు చాలా ఉన్నాయి. ఈ నోటి ద్వారా పలికే ముందు బాగున్నారా అంటూ ఈ హస్తం కూడా పలుకుతుంది. ఏ అని ప్రశ్నిస్తుంది. భుజంగంలా పడగెత్తిన పాముకు చిహ్నంగా మనం మొదట నోటితో బుసకొట్టినట్టు చెప్పం, బుస్సుమంది అంటాం. కాబట్టి హస్తానికి ఎన్నో చిహ్నాలు ఉన్నాయి. భాష పుట్టక ముందే సైగల ద్వారా, హస్త ముద్రల ద్వారా తెలిపేవారు. లిపి రాకముందే హస్తముద్రలే వారికి భాష అనువాదం ఉండేది. హస్తం అన్నది ఒక యాంటీనా లాంటిది. ప్రతి మనిషి పూజించేటప్పుడు రెండు చేతులను జోడించి, ఒకటి అమల హస్తము అంటారు, మరొకటి విమల హస్తము అంటాం. ఈ కుడి హస్తమే అమల హస్తం, మలము మలినము అంటని హస్తం. అద్భుత తరంగాల్ని, ఆశీర్వచనాల్ని పలికే హస్తం, అందించే హస్తం. పెద్దల నుండి అద్భుతమైన అనుభవ తరంగాలు, అదృష్ట తరంగాలు పిల్లల బ్రహ్మ కపాలంపై ఇలా చేయించిన వెంటనే ఎంతటి శక్తి అండి! 100 ఏళ్ల జీవితం వాళ్ళకి అద్భుతమైన వరంగా మారిపోతుంది. అదృష్ట తరంగాలు వారిని ఆవరించి బుల్లెట్ ప్రూఫ్లా ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది వారి చెంతకు దరిచేరదు. ఈ అమల హస్తముతో, ఈ విమల హస్తముతో చేతులు జోడించి మీరు పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకొని చూడండి. మీ జీవితం అద్భుతమైన పూలబాటగా మారుతుంది. పురాణ గాథల్లో విఘ్నేశ్వరుడు ఏనాడో తల్లిదండ్రుల యొక్క విలువను గుర్తించాడు. మనకు అద్భుతమైన సందేశాన్ని అందించాడు. తల్లిదండ్రులే ముల్లోకాలని తెలిపి 3 ప్రదక్షిణలతో జ్ఞాన పండుని, జ్ఞానం అనే ఫలాన్ని అందుకున్నాడు. అందుకే ఆయనకు సిద్ధి బుద్ధి కైవసం అయినాయి. హస్తగతం అన్నది ఒక విద్యని కూడా హస్తగతం చేసుకోవాలి, సర్వము గ్రహించాలి. హస్తము అన్నది లిపి రాయడానికి పనికొస్తుంది, పూజించడానికి పనికొస్తుంది, వేలెత్తి చూపడానికి కూడా పనికొస్తుంది. నెమ్మదిగా మాట్లాడండి అని హెచ్చరిస్తుంది. ఎన్నో సంజ్ఞలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి, నాట్య ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలలో ముఖ్యమైన లక్ష్మీ కటాక్షం కలిగించే ఒక ముద్ర ఉంది, శ్రీచక్ర ముద్ర. ఆ ముద్రని మీరు చేసి చూడండి, లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ 2 వేళ్ళని, అమల విమల హస్తాల్ని దగ్గరకు తీసుకొచ్చి మధ్య వేలిని ఇలా కలపండి. ఈ చిటికిన వేలిని ఇలా మధ్యకు మడచి ఈ 2 వేళ్లతో ఈ విధంగా శ్రీయంత్ర తత్వంతో మీరు పూజ చేసి చూడండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ 2 వేళ్ళని మరొకసారి చూపిస్తున్నాను. ఈ 2 వేళ్ళని ఇలా జోడించండి. ఈ 2 వేళ్ళని శ్రీయంత్ర చిహ్నంతో అటు ఇటు 2 వేళ్ళని కలిపి బంధించండి. ఈ బొటనవేళ్ళు 2 ఇలా సమంగా బిగించి ఈ మధ్యవేలుని కేంద్రీకరించి శని తత్వాన్ని బయటకు పారదోలండి. ఇదే బిందు తత్వము, ఇదే శ్రీయంత్ర తత్వము.
ఈ తత్వంతో మీరు రోజు ఒక 5 నిమిషాలు లక్ష్మీ కటాక్షం అందివ్వమని, మీలోని శని దోషాన్ని ఈ మధ్యవేలి ద్వారా తొలగించుకోండి. తప్పనిసరిగా మీకు అదృష్టం వరిస్తుంది. ఈ ముద్రను మీరు చేసి చూడండి. ఈ హస్తముద్ర తప్పనిసరిగా విజయవంతంగా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి తీరుతుందని నా నమ్మకం. ఈ హస్తముద్రం ద్వారా మీకు అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ త్రికరణ శుద్ధిగా ఈ అదృష్ట తరంగాలను మీకు అందిస్తున్నాను. హస్తముద్రలలో ముఖ్యమైనది జ్ఞానముద్ర, అంజలి ముద్ర. ఇలా మొక్కి ఇలా అన్న చాలా సంకేతాలు ఉన్నాయి, ఎన్నో ముద్రలు ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళాలంటే అది అనంతం. ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క అర్థం ఉంది. హస్త నక్షత్రం నుండి మనం ఇంకొక దారిలోకి వెళ్లకుండా హస్త నక్షత్రం గురించి మాత్రం ఈరోజు తెలుసుకుందాం. హస్త అన్నది కన్యా రాశి తత్వానికి సంబంధించింది. బుధుడి యొక్క ఆధిపత్యం కలది. వీరు అతి సున్నిత మనస్కులు. చిన్న విషయాన్ని కూడా చలించిపోతుంటారు. హస్త నక్షత్రం పుట్టినవారు ఒక మొక్క నాటినా కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే బుధుడి యొక్క ఆకుపచ్చని వర్ణం వేరిది. వీరి నుండి ఏమాత్రం అప్పుగా తీసుకున్నా కూడా కొండంతలు అవుతుంది. కానీ వారికి మళ్ళీ అప్పు ఇచ్చిన వారి నుండి ధనం వెనక్కి రాదు. నానా కష్టాలు పడుతుంటారు. ఎందుకంటే కన్యారాశి వారు కాస్త మొహమాటస్తులు కూడా. తీసుకున్నవాడు కాలరెగరేసుకుంటూ ధైర్యంగా తిరుగుతుంటాడు. కానీ ఈ ఇచ్చిన కన్యారాశి వారు అమాయకంగా బిక్కుబిక్కుమంటూ తలంచుకొని వెళ్ళిపోతుంటారు. అప్పు అడిగితే తీసుకున్నవాడు ఎక్కడ బాధపడిపోతాడోనని వీడు మొహమాట పడిపోతుంటాడు. ఈ హస్త నక్షత్రం వారు చాలా సున్నిత తత్వమైన మనస్సు కలవారు. ఏదైనా సాధించాలనే తపనతో పోరాడుతుంటారు. ఏనుగు బలమంత మనోధైర్యం ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి కన్యాతత్వంతో కాస్త మొహమాటంతో కొన్ని తప్పటడుగులు కూడా వేస్తుంటారు. జీవితంలో మొహమాటం అన్నది చాలా పొరపాటు. నిర్మోహమాటంగా ఉండండి. మనోధైర్యంతో ఏది కావాలో, ఏది చేయకూడదో, ఏది నిర్ణయించాలో మొట్టమొదట నిద్ర లేచిన వెంటనే మీరు కార్యక్రమాన్ని తయారు చేసుకోండి. దయచేసి మీరు అప్పు ఎవరికి ఇవ్వకండి. మీ చేతి నుండి ధనం వెళ్ళిన వెంటనే అందులో నుండి మళ్ళీ మీకు తిరిగి అందేది ఎంత? అందులో సగమే. కాబట్టి ఆ సగభాగం కోసం మీరు పరుగులు తీయకండి. వడ్డీ వస్తుంది కదా అని ఆశపడి మోసపోకండి. కొందరు హస్త నక్షత్ర జాతకులు బుధవారం రోజు పనులు మాత్రం చేస్తుంటారు. ఆ రోజే నాకు కలిసి వచ్చింది అనుకుని. అన్ని వారాలు మంచివే, కానీ శుక్ర, మంగళ, బుధవారాలు కూడా వీరికి మంచివి. వీరికి ముఖ్యమైన సంఖ్య 5. అదృష్ట దిశ ఉత్తరం. వీరు కుబేరుడిని ఉత్తర దిశగా ఉంచి పూజించితే తప్పనిసరిగా వీరి ఇంట లక్ష్మి అదృష్ట పంట పండిస్తుంది. ఈ హస్త నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ఎందుకంటే మీకు సూర్యుడే అధిదేవత. బుధుడిని బుధవారం రోజు పూజించండి. వీరి యొక్క పక్షి వర్గము గ్రద్ద.
గరుడుని వాహనంగా చేసుకొని విష్ణువు సంచారం చేస్తుంటాడు. కాబట్టి బుధవారం రోజు గరుత్మంతుడిని పూజించండి. గరుత్మంతుడున్న విగ్రహాన్ని పూజ చేయండి. ఆ విష్ణువు అధిదేవత కాబట్టి విష్ణు పారాయణం చేయండి. విష్ణువు అన్నది విశ్వమేని కలవాడు. విష్ణువు విశ్వమంతా ఆవరించి ఉన్నవాడు. అణువు విశ్వమంతా ఆవరించి తన మేనిగా వర్ణంతో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి కార్యక్రమాన్ని విరాట్ పురుషుడై పరిపాలిస్తున్నాడు. అటువంటి మహావిష్ణువు మీకు అధిదేవత. శనివారం రోజున వెంకటేశ్వరుడి గుడికెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి. తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. నాగదేవతలున్న పుట్ట కానివ్వండి, దేవాలయం కానివ్వండి, నాగపంచమి రోజున వెళ్ళి పూజలు చేయండి. తప్పనిసరిగా మీలోని దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా హస్త నక్షత్రం వారు సంవత్సరానికి ఒక్కసారైనా కాళహస్తీశ్వరుణ్ణి దర్శించండి. ఎలాంటి సర్పదోషమున్నా ఛాయాదోషమున్నా తొలగిపోతుంది. హస్త నక్షత్రానికి కాళహస్తికి ఉన్న అనుబంధం అలాంటిది. మీకు ముఖ్యమైన వృక్షము కుంకుడు వృక్షము. కుంకుడు కాయల్ని మలినాన్ని వదిలించుకోవడానికి ఉపయోగిస్తుంటాం. కాబట్టి అటువంటి మలిన దోషాల్ని తొలగించే వృక్షాన్ని అప్పుడప్పుడు సందర్శించండి. వీలైతే ఓ కుంకుడుకాయ తెచ్చి పూజ గదిలో ఉంచుకోండి. హస్త నక్షత్రం వారు తప్పనిసరిగా పచ్చ రూమాలు వాడండి. నిత్యం పచ్చ రుమాలతో మొహాన్ని తుడుచుకోండి. తప్పనిసరిగా అదృష్టం వరిస్తుంది. హస్త నక్షత్రం రోజే వినాయకుడిని ప్రతిష్ఠించండి. ఉర్లీ గణపతి అన్నది వాస్తు దోషాల్ని తొలగిస్తుంది. ఆ ఉర్లీ గణపతిలో ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి శనివారం రోజు శుద్ధి చేయండి. ప్రతి శనివారం ఆ కార్యక్రమాన్ని చేస్తే తప్పనిసరిగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. హస్త నక్షత్రం వారికి వాత శరీరం కాబట్టి రుద్రాక్షను ధరించండి. ద్విముఖి రుద్రాక్ష మీకు ముఖ్యమైనది. భూత తత్వంతో ఉన్న పిశాచ రేఖలు మీ చేతి నుండి తొలగిపోవాలంటే నిత్యము పసుపు కొద్దిగా తీసుకొని చేతులకు రాసుకోండి. దేవుడి ముందు ఇలా పూజించి 2 చేతుల్ని జోడించి నాలోని దోషాలని మనిలాన్ని అన్నిటినీ తొలగించి రక్షించమని వేడుకోండి. తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. అందుకని ఈ 2 చేతుల్ని జోడించి వినాయకుడిని చిత్రించే ముందు హస్త నక్షత్రం రోజే నేను ఆ శ్వేతవర్ణ గణపతిని తయారు చేస్తుంటాను. హస్త నక్షత్రం అని ఎందుకు చెప్తున్నానంటే వినాయకుడి యొక్క జన్మ నక్షత్రం అది. అందుకని ఆ నక్షత్రం రోజే వినాయకుడిని చిత్రించి ఇస్తుంటాను. ఎటువంటి విఘ్నాలున్నా వారింట పారిపోవాలి, తొలగిపోవాలి, దోషాలన్నీ తొలగి వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని నా ముఖ్య ఉద్దేశ్యం. ఇక ఈరోజు తారీఖు 12 1 + 2 కూడితే 3. 3కు అధిదేవత గురువు. గురువు యొక్క సంఖ్య విశేష జ్ఞానాన్ని కలిగించేది, అద్భుతమైన విజ్ఞానాన్ని ఇచ్చేది. ఒక నెలలో చతురస్రాకారంతో ఈ గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంటుంది. ఎలాగంటే 3వ సంఖ్య, 12వ సంఖ్య, 21వ సంఖ్య, 30వ సంఖ్య. ఈ 4 సంఖ్యలతో 3 అద్భుతమైన ప్రతీకగా ఓంకార చిహ్నంగా ఉంటుంది. ఈ ఓంకార తత్వమే గురువు యొక్క చిహ్నము. ఓం అనే విజ్ఞాన తత్వం అది. కాబట్టి వీరు మహా అదృష్టవంతులు. 1 + 2 3. 1 సూర్యుడు, 2 చంద్రుడు. సూర్యచంద్రులకు ప్రతీక ఈ తారీఖు వారు. కొద్దిసేపు తీక్షణంగా ఉంటారు, ఇంకొద్దిసేపు సౌమ్యంగా ఉంటారు.
సూర్యచంద్రుల తత్వంతో ఉంటారు. కాబట్టి నిత్యము వీరు సూర్యచంద్రులని ఆరాధించండి. చిత్రాలలో సూర్యచంద్రులు ఉన్న రామ పట్టాభిషేకం లాంటివి ఉంచి పూజించండి. మీకు అదృష్టం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఇక 2+1 చంద్ర సూర్య వర్ణాలతో ఉన్నవి. ఇంత క్రితం చెప్పిన సంఖ్య గుణగణాలే వీరికి వర్తిస్తాయి. మొత్తానికి వీరికి గురుబలం విశేషంగా అందుతూనే ఉంటుంది. మరొకరికి తెలివితేటలతో సహాయ సహకారాలు అందించే తత్వము కూడా వీరికి ఉంటుంది. కొందరు మాత్రం గురుబలం వీరి రాశి చక్రంలో సరిగ్గా లేకుంటే మూర్ఖంగా కూడా ఉంటారు. అత్యధిక తెలివితేటలతో తప్పటడుగులు కూడా వేస్తుంటారు. నేను అన్న అహంతో ప్రవర్తిస్తుంటారు. అహంని తొలగించుకున్నవాడే విజ్ఞానవంతుడు. విజ్ఞానంతో ఏదైనా సాధించవచ్చు, కానీ అజ్ఞానంతో మాత్రం ఏమీ సాధించలేమన్నది మీరు గుర్తించుకోవాలి. గురుబలంతో ముందుకెళ్ళాలి. గురుబలం లేనిదే వివాహం కాదు, విద్య రాదు, ఓ కళ కూడా మీకు దరిచేరదు. గురుబలం ఉంటేనే ఓ ఇల్లు చిత్రాలతో దేవతా మూర్తులతో కళకళలాడుతుంటుంది. గురుబలం ఉంటేనే పిల్లలు కూడా చదివి వృద్ధిలోకి వస్తారు. రావటానికి సువర్ణ వర్ణ చిత్రాలని, సరస్వతి చిత్రాలని వారి గదిలో ఉంచండి. తప్పకుండా వారికి గురుబలం కలుగుతుంది. వివాహం కాని వారికి గురుబలం కలిగించే సువర్ణ చిత్రాలని వారి గదిలో ఉంచండి. తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది. ఇలా గురుబలం లేకుంటే ఎవరూ ముందడుగు వేయలేరు. గురువు యొక్క అనుగ్రహం కావాలంటే శివాలయానికి గురువారం రోజున వెళ్ళండి. తెల్ల శనగలు పిడికెడు ఓం నమః శివాయ అంటూ ఆ శివాలయంలో దక్షిణం వైపు ఓ పిడికెడు అక్కడ శివుడికి సమర్పించుకోండి.